అందరికీ నమస్కారం. దళిత బంధు పథకం ఉన్నట్టా లేనట్టా అన్న ఆందోళన అయితే చాలా మంది ఉన్నారు. అయితే మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందిన దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రెండో విడత దళిత బంధు పథకానికి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున 5500 మందికి దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన విషయం విదితమే. అయితే అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దళిత బంధు పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎంపికైన లబ్ధిదారులు దళిత బంధు పథకం అమలు చేస్తారా చేయరా అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడతలో దళిత బంధు పథకంలో జిల్లాలోని 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 50 కోట్ల నిధులనైతే ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున అందించారు. మొత్తానికి వివిధ వ్యాపారాలలో నిలదొక్కుని ఆర్థికంగా నిలబడుతున్నారు. రెండవ విడతలో ఎంపికైన లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టేటస్ కో విధించినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. రెండో విడత దళిత బంధు పథకంలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున ఎంపిక చేసిన స్టేటస్ కో విధించడం మూలంగా దళిత బంధు పథకం అయితే ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే ఇటీవల దళిత సంఘాలు దళితుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ఎప్పట్లాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దళిత బంధు పథకంపై సరైన సమాధానం అధికారులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు అందించి మూడో విడత దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని దళిత సంఘాల సభ్యులైతే కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే దళిత బంధుకు సంబంధించి వస్తుందా రాదా అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. చూడాలి మరి దళిత బంధు అమలు చేస్తారా చేయరా అన్నది.